IPL 2024లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ మ్యాచ్ ఇవాళ జరుగుతుంది. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఇప్పటిదాకా IPL 2024 మ్యాచెస్లో ఆతిథ్య జట్లే ఎక్కువగా డామినేషన్ ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ఎక్కువగా హోమ్ టీమ్సే విజయం సాధిస్తున్నాయి. అండ్ ఇవాళ ఉప్పల్లో మ్యాచ్ జరగబోతుంది. సో ఆ ట్రెడిషన్ని కొనసాగిస్తూ ఇవాళ ఉప్పల్లో SRH గెలుస్తుంది అని చెప్పి చాలామంది ఆ సెంటిమెంట్గా భావిస్తున్నారు. బట్ ముంబై అంత ఈజీ టీం కాదు. చాలా కీ ప్లేయర్స్ ఉన్నారు ఆ టీంలో. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఇలాంటి ప్లేయర్స్ ఆ టీంలో ఉన్నారు. అండ్ రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో రోహిత్ శర్మని ఎదుర్కోవడం ఇవాళ SRHకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా మారబోతుంది. అయితే ముంబై ఇండియన్స్ని ఎదుర్కోవడంలో SRH టీం ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది, SRH టీంలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మన టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎంత మంచి ప్లేయర్ అంటే అతను ప్రాక్టీస్ సెషన్స్లో కూడా చాలా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అండ్ రంజీ ట్రోఫీలో కూడా చాలా మంచి ప్రదర్శన కనబరిచాడు. అలాంటి ప్లేయర్ని బెంచ్కే పరిమితం చేయడం ఎందుకు, అతనికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు సోషల్ మీడియాలో. అయితే నితీష్ కుమార్ రెడ్డిని టీంలోకి తీసుకురావాలంటే ఒకరిని పక్కన పెట్టాలి. ఆ ఒక్కళ్ళు ఎవరు? అందరూ ప్రధానంగా చెప్తున్న పేరు అబ్దుల్ సమద్ ప్రీవియస్ సీజన్స్ చూసుకున్నా కానీ, ప్రెజెంట్ మన జరిగిన మ్యాచ్ చూసుకున్నా కానీ అతను పర్ఫామ్ చేసింది ఏం లేదు. అబ్దుల్ సమద్ని కొన్ని మ్యాచెస్ పక్కన పెట్టి అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే చాలా బాగుంటుంది. SRH టీంకి ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ దట్టు తెలుగు ప్లేయర్ని ఆడించినట్టు కూడా ఉంటుంది అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సో నితీష్ కుమార్ రెడ్డిని ఇవాళ మ్యాచ్లో ఆడిస్తే గనక అదొక మంచి డెసిషన్గా మనం భావించవచ్చు SRH మేనేజ్మెంట్ నుంచి. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాలి అనే డిసిషన్ తీసుకుంటే మటుకు ఇట్స్ ఎ గేమ్ చేంజర్. చాలా మంచి డిసిషన్ అది SRH మేనేజ్మెంట్ నుంచి. అలానే ట్రావిస్ హెడ్ని కూడా ఆడించాలి అంటే ఒక ఓవర్సీస్ ప్లేయర్ని పక్కన పెట్టాలి. ఆ ఓవర్సీస్ ప్లేయర్ ఎవరు? మార్కో జాన్సన్ కావచ్చు, ఐడెన్ మార్క్రమ్ కావచ్చు. వీళ్ళిద్దరిని ఒకరిని పక్కన పెట్టాల్సి వస్తుంది ట్రావిస్ హెడ్ని తీసుకురావాలంటే. సో ట్రావిస్ హెడ్ని తీసుకురావాలంటే ఖచ్చితంగా ఆ బయటికి పంపే ఓవర్సీస్ ప్లేయర్ ఎవరు? అలానే గ్లెన్ ఫిలిప్స్ కూడా ఉన్నాడు. అతను కూడా బెంచ్కే పరిమితమయ్యాడు. అతను ఆడించాలన్నా కానీ మార్కో జాన్సన్ కానీ ఐడెన్ మార్క్రమ్ కానీ పక్కన పెట్టాల్సి వస్తుంది. హౌవెవర్ హెన్రిచ్ క్లాసన్ పక్కన పెట్టలేరు. ఎందుకంటే హెన్రిచ్ క్లాసన్ ఇప్పుడు మన కీ ప్లేయర్. SRH టీం గెలుపోవటములు హెన్రిచ్ క్లాసన్ యొక్క ఇన్నింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. హెన్రిచ్ క్లాసన్ కనుక ఒక 30 బాల్స్ ఎదుర్కొని క్రీజ్లో నిలదొక్కున్నాడంటే ఆ మ్యాచ్ SRHదే. ఇదైతే రాసి పెట్టుకుని పక్క. ఓవరాల్ గా SRH ఫ్యాన్స్ అభిప్రాయపడుతుంది ఏంటంటే అబ్దుల్ సమద్ని పీకేండ్ అయ్యా, ఖచ్చితంగా అతని ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడించండి, మన తెలుగు ప్లేయర్కి అవకాశం ఇవ్వండి. వేరే టీమ్స్ అని కూడా కొత్త ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి, వాళ్ళ మ్యాచ్ విన్నర్స్ గా మలుస్తున్నాయి. మనం మాత్రం మన యొక్క మంచి ప్లేయర్స్ ని బెంచ్ కి పరిమితం చేస్తున్నాం, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్స్ కి అవకాశాలు ఇవ్వకుండా అతన్ని తొక్కేస్తున్నాం అనే అభిప్రాయం SRH మేనేజ్మెంట్ కి చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? మీ డ్రీమ్ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుందా, లేకపోతే అబ్దుల్ సమద్నే కొనసాగించాలా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.